రండి ప్రభువులలో ప్రవేశించే ముందుగా Before we take part in the Lord's table, आइए मेज में भाग लेने से पहले దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలోని 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరికీ కలిసి చూద్దాం. we shall turn to 1 Corinthians chapter 11 verse 28 all together please. पहले कोरिन्थियों की किताब 11 अध्याय और इसका 28 पद सब मिलकर पढ़ेंगे. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, Let a man examine his అలాగూ ways. చేసి ఆరటని తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. से खाया और इसी कटोर में से पिए. 29వ వచనం కలిసి చూద్దాం. 29 verse all together. 29 पद भी सब मिलकर पढ़ेंगे. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తన not discerning the Lord's body. दंड लाता है. దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రభు వైపు చూస్తాం. We shall look unto the Lord in his help to speak to us. परमेश्वर हमसे बात करे ताकि हम प्रार्थना में उसको तरफ देखेंगे. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. మీరు మా ఎడలో చూపించినటువంటి మీ కృపాంతరి కొరకే వందనాలు. గడిచినటువంటి మాసములు, వారములు, దినములు మీరు మా ఎడలో చూపించినంత కృపాంతరి కొరకే వందనాలు. మీ తోడు మాకు ఉన్నందుకే వందనాలు. ఎన్నోసార్లు బలహీనంగా పడిపోయినప్పుడు, ఆదరణ లేనప్పుడు, ప్రభా కన్నీరుతో ఉన్నప్పుడు, సమాధానం కోల్పోయినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు ఆదరించారు, ధైర్యపరిచారు, వాగ్దానం ఇచ్చారు, నిలబెట్టారు. ఇదిగో నేను ఉన్నాను అని చెప్పి ప్రభు బలపరిచింది వందనాలు. సజీవులంగా ఈ రోజున ప్రభువాని సందులో చేరి ఆరాధించి భాగ్యం ఇచ్చారు వందనాలు. మా మధ్యలో చెప్పినటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములో యోగ్యంగా పాలు పొంగులు పంచుకుని సహాయపడు. ఆ యొక్క దాసు కృప చూపించు. సింహాసనం మాటలు వినిపించి ఆశతో వచ్చాం, అక్కరతో వచ్చాం. ప్రభువాని స్వరం వినిపించు, సహాయపడు. ట్రాన్స్లేషన్ కృప చూపించు. యేసుక్రీస్తు నామం పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభువులలో ప్రవేశించవలసిన నీవు నేను. In the Lord's presence we who have come to take part in the Lord's table. अभी परमेश्वर का प्रभु यीशु मसीह का मेज में भाग लेने वाला हम हैं. మన యొక్క జీవితాలను పరీక్షించుకోవాల్సిన వారమైనాం. It is necessary for us to examine our lives. लेकिन भाग लेने से पहले हमारा जीवन को जांच करना, परखना बहुत जरूरी है. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క శరీర జీవితాన్ని పరిశీలించుకోకుండా మనం ప్రభువులో చేయి వేయకూడదు. We should not take part in the Lord's table till we examine our spiritual life and our fleshly life. बिना हमारा आत्मिक जीवन और शारीरिक जीवन को जांच नहीं करके हमारा मेज में भाग नहीं लेने का. కారణం ఏంటంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవనుడు ప్రభు చెప్పాడు. Because the word of God says those who eat and drink my body and my blood they shall enter into eternal life. क्योंकि प्रभु यीशु मसीह कहता है जो आदमी मेरा शरीर और लहू को पीते वही है अनंत काल का जीवन पाएगा. ఏదైతే నిత్య జీవం ఇస్తుందో, the thing which gives us eternal life, जो चीज के द्वारा हम अनंत काल का जीवन पाते हैं, మనము అనాలోచనంగా పాల్గొంటే గనక అదే మనల్ని నిత్య నాశనం తీసుకువెళ్తుంది. if we take part unworthily that same thing will put us into damnation. लेकिन हम अनजान से ऐसा मेज में भाग लेंगे तो हमको नीच नरक में लेकर जाते हैं. దాని విషయంలో నీకు నీవే బాధ్యురాలు. And for that situation you and I are responsible. इसलिए उस चीज में आप खुद का कुछ जिम्मेवारी है. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా మనం ఈ వచన భాగం మనం చదువుతున్నాం. And whenever we come into the presence of God we read this portion. इसी कारण से जब भी हम मेज में भाग लेने से पहले हम ये परमेश्वर का ये वचन पढ़ते हैं. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలా. Every man should examine. इसलिए मनुष्य अपने आप को जांच ले. దేవుని సేవకునిగా నేను, as a God servant myself, परमेश्वर सेवक हो के हम भी, సంఘ పెద్దలు, all elders of the house of God, जिम्मेवारी लोग हैं. వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా, those who have gathered here, everyone, मेज में भाग लेने वाला सब लोग ने ఏ భేదం లేకుండా, without any differences, कोई भी अंतर नहीं है. అందరం పరీక్షించుకోవాల్సిన వారమే. every individual have to examine. सब लोग ने खुद को जांच करना जरूरी है. దేవుని యొక్క మందిరం వెలుపల నువ్వు ఎవరైనా కావచ్చు, outside the house of God whoever you may be, परमेश्वर का भवन में बाहर आपका हाल, आपका स्थायी कोई भी होने दो, దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత, when we have come into the presence of God, लेकिन परमेश्वर में भवन में आने के बाद దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, when Lord is speaking to us, जब भी परमेश्वर ने हमसे बात करने के समय में,
దేవుని యొక్క వాక్యానికి మనము విధేయత చూపించవలసిన వారం. We should be obedient to the word of God. परमेश्वर का वचन को लाजिम नम्रत दिखाने का. దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, In whatever way Lord is speaking to us. जो चीज में जो वचन के द्वारा परमेश्वर आपसे बात कर रहे, ఏ బలహీనత ప్రభు నీకు చూపిస్తున్నాడో, Whatever weaknesses He is showing to us. जो भी आपका जीवन में कमजोरी को दिखाए थे, నిన్ను ఏమి చేయాలని ప్రభు కోరుతున్నాడో, What is the desire that Lord wants you to do fulfill? उसके द्वारा परमेश्वर ने आप क्या करने के लिए चाहते हैं, వాటన్నిటి విషయంలో మనం ప్రభుకు అప్పగించుకోవాల్సిన వారమేనా? In all these things we should surrender ourselves unto the Lord. ये सारा चीज के बारे में हम परमेश्वर का हाथ में सौंपना जरूरी है. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకొని మనము మన జీవితాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభువులో చేయవలసిన Remembering all these things, we shall examine and judge ourselves and then take part in the Lord's table. ये सारा चीज हम याद रख के हम योग्य रीति से जांच करके मेज में भाग लेना. ప్రతి విషయాన్ని మనం పరీక్షించుకోవాలా. Every situation we have to examine. आत्मिक जीवन में हर एक चीज को हम जांच करने हैं. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. And from the word of God I want to meditate upon one thing. परमेश्वर का वचन से एक छोटा वचन आपको याद दिलाना चाहता हूँ. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. 2 Corinthians chapter 13 verse 5. आइए दूसरा कोरिन्थियों का किताब 13 अध्याय उसका 5 पद हम ध्यान करेंगे. అందరూ కలిసి చదువుకుందాం. All together please. सब मिलकर दूसरा कोरिन्थियों का 13 अध्याय और उसका 5 पद. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో विश्वास में हो कि మిమ్మును नहीं, మీరే अपने आप को जान శోధించుకోండి. लो कि तुम अपने మిమ్మును మీరే विषय में यह नहीं जानते कि यीशु मसीह మీరు तुम में है, భ్రష్టులు కానిడలా नहीं तो तुम యేసుక్రీస్తు जांच ले మీలో निकम ఉన్నాడని निकले हो. మిమ్మును గూర్చి మీరే ఎరగరా. ఇక్కడ వచ్చిన భాగం మనం గమనించినప్పుడు When we see this verse, जब हम वचन पढ़ते वचन के बारे में ध्यान करेंगे तो మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో పరీక్షించుకోండి. here it says examine yourself whether you are in faith. अपने आप को परखो कि विश्वास में हो कि नहीं. మరొక ప్రశ్న రావచ్చు, A question will arise. हमको हमारा अंदर एक सवाल उतरेगा. నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను కదా. I have faith, that's why I am in the house of God. हम ऐसा कहते हैं मेरे को विश्वास है इसके वजह से परमेश्वर का भवन में आया. నాకు ఒకవేళ ఆ విశ్వాసమే లేకపోతే నేను బయట ఉండే వ్యక్తిని కదా. If I don't have that faith of God, I would have been outside in the world. अगर मुझको विश्वास नहीं तो मैं इधर आने वाला नहीं है, बाहर रहने वाला हूँ. మరి నేను ఇంకేం పరీక్షించుకోవాలని ప్రశ్న రావచ్చు. So in what way I have to examine faith? ये वचन के अनुसार मैं किस चीज में जांच करने का परखने का. కానీ దేనికి వాక్యం చెప్తుంది మీరు ఖచ్చితంగా పరీక్షించుకోండి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో. But very specifically the word of God says examine yourself whether you are in faith. लेकिन परमेश्वर का वचन हमको चेतावनी दे रहे आप विश्वास में हो नहीं बोल के आपको खुद को कुछ जांच करने का. మీరు విశ్వాస భ్రష్టులు కాని ఎడలా అనేటువంటి మాట చూస్తున్నాం. And it says that you should not be reprobates in faith. इसलिए इसमें लिखा होता अगर आप विश्वास में निकम में नहीं होएंगे तो. కారణం దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాము విశ్వాస భ్రష్టులు ఉన్నారు. That in the word of God we see that there are reprobates in faith. क्योंकि परमेश्वर का वचन में देखते हैं बहुत लोग हैं विश्वास में निकम के लोग हैं. విశ్వాసం గలవారమని చెప్పుకుంటూ విశ్వాస భ్రష్టులైనటువంటి వారి గురించి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. In the word of God says that many call themselves faithful but they are reprobates in faith. क्योंकि परमेश्वर का वचन कहते हैं कई लोग विश्वास योग्य हैं और कई लोग भी विश्वास में निकम भी हैं. విశ్వాస భ్రష్టులు ఏ రీతిగా అవుతారు? How these reprobates in faith they become? जो विश्वास में निकम में कैसा बनते हैं. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Shall we turn to Hebrews chapter 12 आइए इब्रानियों का किताब 12 अध्याय 16వ వచనం కలిసి చదువుకుందాం. verse 16. उसका 16 पद. All together please. सब मिलकर इब्रानियों की किताब 12 अध्याय और उसका 16 पद पढ़ेंगे. ఒక పూట ऐसा కుండ न हो కొరకు कि తన कोई చేసిన जन व्यभिचारी या एसाव के समान अधर्म हो जिसने एक बार के भोजन के बदले अपने पहले उठाने के पद बेच डाला. ఏశావు గురించి దేని యొక్క వాక్యం చెబుతుంది? Regarding Esau the word of God says అది ఎవరంటే విశ్వాస భ్రష్టుడు. he has become a fornicator, a profane person. एसाव के बारे में कहते हैं एसाव कौन है बोले तो एसाव विश्वास में निकम आदमी है. చేరొచ్చిన నీవు నేను కూడా ఎవరం కూడా ఆ యొక్క ఏశావు వలె ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. Here the word of God is reminding us that we should not be like Esau. परमेश्वर का वचन यही चेतावनी दे रहा हम कोई भी एसाव का जैसा नहीं होने का. కారణం ఏంటంటే ఏశావు ఒక పూట కుట్టి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. The reason is that because of one morsel of bread he has lost his birthright. क्योंकि एसाव ने एक बार के खाने के वजह से उसका पहला आउट को बेच लिया था. అనాది కాలం నుండి ఈ రోజు వరకు కూడా జ్యేష్ఠత్వము అనేటువంటి దానికి ఒక మంచి విలువ ఉంది. From the beginning it's a great blessing to be to have that birthright. देखिएगा अगर पहले से लेकर अभी तक ये पहले उठ के बारे में बहुत जो वैल्यू है.
ఇంట్లో మొదట పుట్టినటువంటి వానికి విలువ ఎక్కువ ఉంది. The one who is the firstborn in the family has great value. घर में पहले पैदा होता जेठा को बहुत वैल्यू देते हैं, కానీ ఏశావు జీవితంలో చూసినప్పుడు But when we see in the life of Esau, लेकिन एसाव का जीवन में देखेंगे तो ఒక పూట కూరి ఆ యొక్క భోజనం కొరకు for one morsel of bread, जो एक बार के भोजन के लिए తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. he lost his birthright. उसके पहला को बेच लिया था. ప్రియ సోదర సోదరి, Dear brothers and sisters, प्रिय भाइयों बहनों, మనం విశ్వాసం గలవారమే కావచ్చును, we may be faithful, हम विश्वासी हो सकते हैं, కానీ లోకంలో ఉన్నటువంటి దేన్నో ఆశించి ఎన్నిసార్లు మన యొక్క జీవితంలో ఆ యొక్క భ్రష్ట స్థితిలోకి వెళ్ళాం. many times desiring the things of the world, being attracted by the world, we are away from this faith. लेकिन विश्वास होकर भी हम संसार का कई तरीका का लालच के वजह से विश्वास में हम निकम बन गया था. దేనికి వాక్యం చెబుతుంది? The word of God says, इसलिए परमेश्वर का वचन कहते हैं ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం Philippians chapter 4, 8వ వచనం, verse 8. फिलिपियन की किताब 4 अध्याय और उसका 8 पद में, కలిసి చదువుదాం. All together, please. आइए सब मिलकर पढ़ेंगे. फिलिपियन का మెట్టుకు 4 8. సోదరులారా, इसलिए Finally, हे भाइयों, things जो are जो in बातें the सत्य Lord. हैं और जो जो बातें आदरणीय हैं और जो जो बातें उचित हैं और जो जो बातें पवित्र हैं और जो जो बातें सुहावनी हैं और जो जो बातें भावन हैं अर्थात जो सद्गुण और प्रशंसा के बात पर ध्यान लगाया करो. దేనికి వాక్యం ఏం చెబుతుంది? The word of God says in this way, परमेश्वर का वचन ये कहते हैं, ఒక విశ్వాసిగా as a believer, आप विश्वासी होकर మన యొక్క ధ్యానము ఎక్కడ ఉండాలని చెబుతుంది? where should our conscience and our mind be? हमारा मन हमेशा किधर लगाने के लिए कहते हैं? ఏవి సత్యమైనవో, What is true? जो चीज सत्य है, ఏవి మాన్యమైనవో, What the things which are honest? जो चीज आदरणीय है, ఏవి న్యాయమైనవో, The things which are just? जो न्याय चीज है, ఏవి పవిత్రమైనవో, Things which are pure? जो चीज पवित्र है, ఏవి రమ్యమైనవో, Things which are lovely? जो चीज रम्य है, ఏవి ఖ్యాతి గలవో, Those things which are of good report? जो चीज है मनभावनी है, వాటి మీదనే ధ్యానం ఉంచండి. On these things we should set our mind. केवल उसी का ऊपर मन लगाओ. కానీ ఏశావు దేని మీద ధ్యానం ఉంచాడు? But we see in the life of Esau, on which thing he has set his mind? लेकिन एसाव के बारे में देखते आते एसाव किस चीज के ऊपर मन लगाया? నశించిపోయేటువంటి ఆహారం మీద తన యొక్క దృష్టి ఉంచాడు. He has set his mind on the perishable thing of this world, the food. जो नाश होने वाला आहार का ऊपर, भोजन का ऊपर उसका मन लगाया. క్షయమైపోయేటువంటి ఆహారం గురించి తాను ప్రయాసపడుతున్నాడు. The perishable food he is desiring. जो नाश होने वाला भोजन के बारे में बहुत मेहनत कर रहे हैं. క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు విలువైనటువంటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. To receive this perishable food, he has lost his birthright. नाश होने वाला भोजन के लिए अनंत काल का वो जो पहले उठ को जो बेच लिया था. ప్రియ దేవుని బిడ్డలముగా, Dear beloved of the Christ, परमेश्वर का संतान होकर మనమందరం కూడా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం తీసుకురాబడినాం. by the grace of God, by Lord Jesus Christ, we have been brought under the faith. हम सब लोग ने प्रभु यीशु मसीह के द्वारा विश्वास में लेकर आ गया. ఎన్ని పర్యాయములు ఈ లోకంలో విలువలేటి వాటి మీద ధ్యానం ఉంచి విలువైనటువంటి మనం పోగొట్టుకున్నాం. How many times we have set our mind on the things which are not of no value and lost the valuable things. इसलिए हमारा विश्वासी जीवन में कितना बार जो मूल्य चीज है उसको छोड़कर जो नाश होने वाला के जीवन के चीज के ऊपर पीछे पड़ा हूं. శరీర సంబంధమైన వాటిని ఆశించి ఆత్మ సంబంధమైన వాటిని ఎన్ని పర్యాయములు పోగొట్టుకున్నాం. Desired the things of the flesh and lost the things of spiritual life. जो शरीर का लालच का चीज के ऊपर ध्यान लगा के आत्मिक का मन का चीज को छोड़ दिया था. లోకంలో ఉన్న వాటి కొరకై లోకంలో ఉన్న వాటిని ఆశించి దేవుని యొక్క సన్నిధిని ఎంతగా పోగొట్టుకున్నాం. Desired the world and lost the presence of God. जो संसार का चीज के ऊपर लालच लगा के परमेश्वर का आत्मिक का उपस्थिति का चीज हम खो गया था. ఇది మనకి ఏమని బోధిస్తా ఉంది? What is it teaching us? ये सारा चीज हमको क्या चेतावनी दे रहे, क्या बता रहे? ఒకవేళ ఏశావు వలె నేనున్నామేమో, Maybe our lives is like Esau. हमारा जीवन एसाव का जैसा है क्या? ఒకసారి ఆలోచిస్తాం. Once we will think over it. एक बार हमारा जीवन को जांच करेंगे. ఏశావు ఏడ్చినాడు, Esau cried. उसके बाद एसाव ने बहुत रोया है, కన్నీళ్లు కార్చినాడు, He shed his tears. आंसू बहाया है, వెదికినాడు, He searched. खोया हुआ चीज को ढूंढा था, శ్రద్ధగా వెదికినాడు, Very diligently he searched. बहुत ध्यान से मन लगा के ढूंढा. మారు మనసు పొందడానికి అవకాశం లేదు. But he didn't get time of repentance. लेकिन मन फिराने के लिए उसको और एक मौका नहीं दिया गया. ఆ రోజున ఏశావుకు అవకాశం లేదు. On that day, Esau didn't get any opportunity. उन दिनों में एसाव को फिर मन फिराने का मौका नहीं मिला. మనము ధన్యులం. But we are blessed. लेकिन हम तो धन्य हैं. ప్రభు అవకాశం ఇస్తున్నాడు. The Lord is giving us this opportunity. परमेश्वर ने हमको और एक मौका दे रहे हैं. నీ యొక్క విశ్వాస జీవితంలో In our faith life, आपका विश्वास का जीवन में
లోకమున్న వాటిని ఆశించి విలువైనటువంటి వాటిని పోగొట్టుకున్నావేమో. We might have lost the valuable spiritual things, desiring the things of the world. आत्मिक चीज है, बहुमूल्य चीज है, उसको केवल आपको संसार का लालच, संसार को प्रेम करके उसको खो गया होगा. క్షయమైపోయేటువంటి వాటిని ఆశించి అక్షయమైనటువంటి వాటిని పోగొట్టుకున్నావేమో. Desiring the perishable things and losing the immortal things. जेको नाश होने वाला चीज को प्यार करके अनंत काल का चीज को आप खो गया होगा. విశ్వాసిగా జీవిస్తూ విశ్వాసను చెప్పుకుంటూ ఇంకా పాపంలో బ్రతుకుతున్నావేమో. Testifying ourselves as in faith and walking in faith, are we living in sin? देखो आप विश्वासी होकर विश्वास का जीवन बिताने के अलावा पाप में जीवन बिता रहे होगा. ప్రభు మాట్లాడుతున్నాడు. Lord is speaking to us. आपसे परमेश्वर बात कर रहे हैं. ఒక నిజమైన విశ్వాసిగా నీవు ఉండాలని ప్రభు కోరిక. If you want to lead a real faithful life, आप एक सच्चाई विश्वासी होकर जीवन बिताना परमेश्वर का इच्छा है. ఆ రీతిగా ప్రభుని అడుగు. In that way we should cry unto our Lord. उसी रीति से परमेश्वर से पुकारो. ఆ రోజున ఏశావుకు అవకాశం ఇవ్వలేదు. That day Esau didn't get this opportunity. उन दिनों में एसाव को ये मौका नहीं मिलागा. ఇది నీకు అవకాశం ఉంది. Today Lord is giving you this time. लेकिन अभी परमेश्वर ने आपको मौका दे रहे. ప్రభు నీతో మాట్లాడుతుండగా Lord is speaking to us. जब परमेश्वर आपसे बात करने के समय में ప్రభు సందులో నీ పాపం ఒప్పుకో. Confess your sins in the presence of Lord. प्रभु का उपस्थिति में आपका पापों को कबूल कीजिए. ఆయనకి రక్తాన్ని ఆశ్రయించు. Claim his precious blood. उसका पवित्र लहू का चिटकारे के नीचे आ जाओ. ఆ యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపను కడిగి శుద్ధి చేస్తుంది. The blood of Lord Jesus Christ cleanseth us from all our sins. प्रभु यीशु मसीह का पवित्र लहू आपका सारा पापों को शुद्ध करने वाला है. ఇప్పటికైనా ఆ యొక్క ఖ్యాతి గల వాటి మీద రమ్యమైనటువంటి వాటి మీద మనసు ఉంచుకుందాం. At least from now onwards we will set our mind and affection on those things which are true and which are honest and which are lovely. कम से कम अभी से जो चीज सच्चाई चीज है, जो चीज आदरणीय चीज है, उसका ऊपर हमारा मन लगाएंगे. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. The word of God says, परमेश्वर का वचन कहते हैं, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యం. it is very difficult to please our Lord without faith. इसलिए परमेश्वर का वचन कहते हैं बिना विश्वास से परमेश्वर को पसंद करना असंभव. అయితే రెండు రకాలైన విశ్వాసులు ఉన్నారు. There are two types of children of faith. लेकिन परमेश्वर का भवन में दो तरीका का विश्वासी लोग रहते हैं. మొదటి వారు బెలూన్ విశ్వాసులు. The first one like balloon believers. जो पहले विश्वासी लोग हैं ऐसा बेलून का जैसा रहते हैं. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, when Lord is blessing them, जब परमेश्वर ने उसको आशीष करने के समय में, దేవుడు వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్కటి దేవుడు వాళ్ళకి ఇస్తున్నప్పుడు, when Lord is fulfilling all the desires of their heart, जो चीज परमेश्वर से मांगते हैं सारा चीज पाने के समय में, దేవుడు మంచివాడండి, Lord is very good. जब वो लोग गवाही देते हैं परमेश्वर बहुत अच्छा है, దేవుడు గొప్పవాడండి, our Lord is very great, परमेश्वर महान है, నేను అడిగినవన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు, whatever I am asking he is providing me, जो चीज मैं मांगते हैं सारा चीज परमेश्वर दे रहे मेरे को. కృతజ్ఞత కూడా కలిగి ఉంటారు. they have thanksgiving meeting, इसलिए धन्यवाद का संगति रखते हैं. ప్రభువును గొప్పగా ఆరాధిస్తారు. they worship Lord very gratefully. परमेश्वर को उस समय में बहुत महान से जो उपासना करते हैं. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, when a small situation comes in their life, लेकिन उसका जीवन में कोई छोटा समस्या सतावट आएगी तो అంత లావైన బెలూన్ ఒక్కసారి పగిలిపోయినట్టుగా పగిలిపోతారు. as that balloon which is full of air, it comes down immediately. जो हवा से भरा हुआ बेलून एक चोट लग गए तो कैसा नीचे हो जाता है, ऐसा हो जाता है. ఇది ఒక రకమైన విశ్వాసులు. This is one kind of children of faith. ये एक तरीका का विश्वासी का जोन है. రెండో రకం విశ్వాసులు, The second type, दूसरा विश्वासी का जोन है టార్చ్ లైట్ విశ్వాసులు. they are called as torchlight believers. जो टार्च लाइट बिलीवर कह रहते हैं. టార్చ్ లైట్ ఇంత ముందు కాలం, ఇప్పుడంటే అన్ని ఆటోమేటిక్ వచ్చినాయి, ఇంత ముందు కాలం ఇట్లా పట్టుకోని ఉండాలి దాన్ని. Now all automatic. Before we used to press that button, keep on pressing that button. पुराने दिनों में जो टार्च लाइट है उसको जलने के लिए हमेशा उसको लगातार पकड़ के रखने का. అలా పట్టుకోని ఉన్నప్పుడు లైట్ వస్తుంది. When we press that button, the light comes. जब तक हम बटन को ऊपर लगाते पकड़ते हैं उसी टाइम उजाला आते हैं. ఆ బటన్ ఓడిచిపోతే అది లైట్ ఆగిపోతుంది. As soon as we release that button, the light goes off. जब उधर से बटन निकालेंगे तो वो लाइट जल जाते हैं. దేవుని బిడ్డలంగా విశ్వాసం ఆ రీతిగానే ఉన్నాం. Are we the children of God in this way? हम भी विश्वासी होकर ऐसा ही जीवन है. అందరూ నీ వెంబడి వస్తుంటే, నిన్ను ప్రేమిస్తుంటే, నిన్ను ఆదరిస్తుంటే విశ్వాసిగా అందరితో కలిసి వస్తావు. If everybody is taking care of you and helping you in your things, then we come together, the children of God. सब लोग विश्वासी लोग आपका साथ में रह के आपको सहायता करेंगे तो आप भी साथ साथ में चलते हैं. నిన్ను విడిచిపెడితే, When they leave you, अगर जब आपको छोड़ेंगे तो విశ్వాసంలో కొనసాగలవా? can you grow in faith? अकेला होकर आप विश्वास में आगे जा सकते हैं क्या?
ఒకవేళ నీ సమస్యల్లో ఎవరైనా వచ్చి ఎవరు ఒకవేళ ఇక్కడ సంఘ పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఒకవేళ వచ్చి నీ సమస్యల్లో నిన్ను ఆదరించకపోతే, నిన్ను ధైర్యపరచకపోతే నీ విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగలవా? In any difficult circumstances, if the elders or the children of God doesn't come to you and help you and be with you, can you grow in faith? आपका संकट और क्लेश बीमारी का समय में कोई भी जिम्मेवारी नहीं आएगा तो उस समय में भी, उस समस्या में भी आप विश्वास में आगे बढ़ सकते हैं क्या? విశ్వాసంలో చల్లారిపోతాం. We will grow cold in faith. लेकिन कई लोग ऐसा नहीं होता, विश्वास में ठंडा हो जाते हैं. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఈ రెండు రకాల్లో ఎక్కడ కూడా ఉండకూడదు. As God's children, we should not find ourselves in these two categories. इसलिए सच्चाई विश्वासी होकर ये दो तरीका का जोड़ में हम नहीं रहने का. నీక విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండకూడదు. Your faith should not be dependent upon any other things. इसके वजह से आपका विश्वास जो है संसार का कोई चीज का ऊपर भरोसा नहीं रखने का. నీక విశ్వాసము ఎవరిని కూడా ఆధారం చేసుకొని ఉండకూడదు. Your faith should not be supported by other things. इसलिए हमारा विश्वास जीवन में कोई मनुष्य का ऊपर भी भरोसा नहीं रखने का. ఏది నీవు ఆధారం అనుకుంటున్నావో, what do you think it is your support? जो चीज आपको सपोर्ट सोचते हैं, ఏదైతే నాకు ఉంది అనుకుంటున్నావో, what thing you are imagining that it is for me, जो चीज मेरा पास है बोल के सोचते हैं, అవన్నీ కూడా ఒక దినాన లయమైపోతాయి, అవన్నీ కూడా నీ నుండి దూరం అవుతాయి. a day is going to come when everything will move away and will be far from you. ये सारा चीज आपसे दूर हो जाते हैं, सारा चीज आपसे नाश हो जाते हैं. నీ ఒంటరిగా మిగలవలసిన పరిస్థితి ఉంది. You will be found alone. आने वाले दिनों में आप अकेला रहना चाहिए. ఆ సమయంలో విశ్వాసిగా కొనసాగలవా? In that moment, in that time, can you grow in faith? वैसा हाल में भी आप विश्वास में खड़ा होकर आगे चल सकते हैं क्या? పర్వతం తొలగిపోయినా, మెట్టలు తత్తిరిన నా కృప నిన్ను విడిచిపోదు అన్నటువంటి ఆ యొక్క దేవుని మీద నమ్మకం ఉంచగలవా? Though the mountains may move away, the hills be shattered, I will be in faith. Can we say like that? जैसा परमेश्वर का वचन कहते हैं, जो पर्वत हिल गए तो भी, दूर जाएंगे तो भी मैं विश्वास में खड़ा रहो बोल के आप कह सकते हैं क्या? పర్వతం తొలగిపోతుంది, mountains will part away, क्योंकि पहाड़ निकल जाते हैं, మెట్టలు తత్తరిల్లిపోతాయి, the hills will be shattered, उसको पर्वतों पे भी निकल जाते हैं. నిన్ను విడిచిపెట్టిన దేవుడు నీతో ఉంటాడు. but the unleaving God will be with you. लेकिन कभी नहीं छोड़ने वाला परमेश्वर आपके संग सदाकाल रहेंगे. ఇట్టి విశ్వాసంతో మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగించవలసిన వారం. In this faith, on this faith we can grow in our Christian life. ऐसा विश्वास हमारा हृदय में रख के आगे जाने का. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు నాతో ఉన్నాడు అనుకొని విశ్వాసంతో సాగి వెళ్ళవలసిన వారం. We should grow in our faith life, not thinking somebody is there or not. हमारा जीवन में कोई भी हाथ हो नहीं तो भी परमेश्वर हमारा संग बोल के उससे आगे जाने का. అప్పుడే ఒకనొక దినం నా నీక విశ్వాసము ఘనపరచబడుతుంది. Then only one day your faith will be honored. तभी आपका विश्वास को एक दिन में आधार करेंगे. అప్పుడే నీ విశ్వాసంలో అనేకులు పాలుపంపులు పంచుకునేవారుగా ఉంటారు. Then only on your faith life many will be found in the house of God. तभी आपका विश्वास का जीवन देख के बहुत लोग आपका विश्वास में सहभागी होते हैं. మూడు రకం విశ్వాసులు ఉన్నారు. The third character faith life, तीसरा जोड़ का विश्वासी लोग भी हैं. లూకా సువార్త 17వ అధ్యాయం. Gospel according to Luke chapter 17. आइए लूका का सुसमाचार 17 अध्याय. लूका का सुसमाचार 17 अध्याय 5వ వచనం కలిసి చదువుకుందాం. Verse 5 all together please. दया करके 5 पद सब मिलकर पढ़ेंगे. అపోస్తలులు तब మా प्रेरितों ने విశ్వాసం प्रभु से వృద్ధి कहा, పొందించున్నది हमारा विश्वास చెప్పగా बढ़ाओ. శిష్యులు ప్రభుని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. Here the disciples are asking our Lord. हमरो प्रभु यीशु मसीह का चेलों ने ये चीज पूछते हैं, हमरो विश्वास बढ़ाओ. ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు. He is saying, Lord, increase our faith. ये कहते हैं, प्रभु हमरो विश्वास को बढ़ो. మనం ప్రభుని ఏం అడుగుతాం? What are we asking our Lord? लेकिन हम क्या चीज के लिए मांगते हैं? ప్రభు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా తక్కువ ఉంది, ఇంక్రీజ్ కావాలి ప్రభు అని ప్రార్థిస్తాం. Many times we pray, Lord, our financial status is not good. Please increase our financial status. हम कई बार ऐसा ही प्रार्थना करते हैं, परमेश्वर मेरा जो बैंक का बैलेंस है बहुत कम है, उसको बढ़ाने के लिए प्रार्थना करते हैं. ప్రభు మా ఆరోగ్యాన్ని అభివృద్ధి పరచని ప్రభుని అడుగుతాం. Keep us in good health. We go on asking. हमारा को अच्छा स्वास्थ्य में बढ़ने के लिए सहायता करो बोल के हम मांगते हैं. ప్రభు మా పిల్లలు సన్నగా ఉన్నారు, లావు కావాలి ప్రార్థిస్తాం. We pray, Lord, our children are very thin and lean. Increase their good health. कई लोग ऐसे भी प्रार्थना करते हैं, हमारा बच्चे लोग बहुत पतला है, उसमें बड़ा होने के लिए सहायता करने के लिए प्रार्थना करते हैं. ఇది మన ప్రార్థన. This is the kind of prayer we do. हमरा ऐसा तरीके का प्रार्थना करते हैं. అరుణ అపోస్తులకే విశ్వాసం అభివృద్ధి పొందాలనే ఆశ ఉన్నప్పుడు, On those days the apostles were having the desire to increase in faith. उन दिनों में प्रेरितों को खुद विश्वास में आगे बढ़ने के लिए इच्छा है, तो ఈ రోజున
సాధారణమైన విశ్వాసంతో నీవు నేను ఇంకా దేవుని ఎంత విశ్వాసం ప్రభు దగ్గర కోరుకోవాల్సిన వారం. We who are normal believers, how more we should cry for this faith. हम नॉर्मल विश्वासी होकर हम कितना विश्वास हमको जरूरी है, कितना विश्वास के लिए हम मांगने का. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చదివినప్పుడు అపోస్తలుల ద్వారా అద్భుత కార్యాలు ప్రభు చేయడానికి అధికారం ఇచ్చాడు. When we read in Matthew, Gospel according to Matthew chapter 10, Lord gave the power for the apostles to do great and mighty things. मत्ती का सुसमाचार 10 अध्याय में देखेंगे तो परमेश्वर ने बहुत बड़ा महान अद्भुत काम करने के लिए जो चेलों को विश्वास दिया है. వారు విశ్వాసం ద్వారా రోగాలు బాగు చేసినారు. By faith they have healed the diseases. प्रेरितों ने केवल विश्वास के द्वारा जो जितना बीमारी रोगी लोग को चंगा किया है. విశ్వాసం ద్వారా దయ్యాలను కొట్టినారు. By faith they have removed the devils. विश्वास के द्वारा जितने भूत हैं उसको निकाल दिया है. విశ్వాసం ద్వారా చనిపోయిన వారు లేపినారు. By faith they have given life to the dead. विश्वास के द्वारा जितना मर गया था उसको जिलाया. మరి ఇక్కడ అడుగుతున్నారు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. But again here they are asking, Lord, increase our faith. इतना काम करके भी ये लोग ऐसा प्रार्थना कर रहे, हमारा विश्वास को बढ़ाओ. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తున్నప్పటికీ Where they are seeing great and mighty things because of their faith. प्रेरितों ने चेलों ने उसका विश्वास के द्वारा बहुत बड़ा परमेश्वर का काम देखने के बावजूद भी ప్రభు మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. They are praying and they are crying, Lord, increase our faith. हे परमेश्वर हमारा विश्वास को बढ़ाओ बोल को प्रार्थना कर रहे. ఈ రోజు మన ప్రార్థన ఏంటి? What is our prayer today? लेकिन हमारा जीवन में आज का प्रार्थना कैसा है? మూడు రకాలైన విశ్వాసాలను చూస్తాం. We see three kinds of believers. ये 3 तरीका का जोड़ का विश्वासी लोग के बारे में हम देखा. ఈ ముగ్గురు కూడా దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నటువంటి All వారే. these three types of believers are in the house of God and in the ministry of God. ये 3 तरीका का जोड़ने परमेश्वर के भवन में परमेश्वर का सेवा में इस्तेमाल हो रहे. కానీ వారి యొక్క విశ్వాసంలో వ్యత్యాసం ఉంది. But we see the differences in their faith. लेकिन उसका विश्वास का जीवन देखेंगे तो थोड़ा अंतर देखते हैं. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు ఆ యొక్క విత్తనాలు విత్తుకుని పోయినటువంటి ఆ యొక్క ఉపమానంలో ఒకటి 30 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 100 అంతలుగా ఫలిస్తుందని చెప్పాడు. In the parable of the sower of the seed, our Lord Jesus Christ saying that some 30, some 60 and some 100 fold. जो प्रभु यीशु मसीह ने जो बोझ बोने वाला वो उपमान में बताते आता, कई 30 गुना, कई 60 गुना, कई 100 गुना बढ़ोते आते बोल के. అవన్నీ కూడా మంచి నేలలో విత్తబడినటువంటి విత్తనాలే. All those seeds were sown in a good land. सारा बीज जितना है बहुत अच्छा भूमि में बोया हुआ है. కానీ పంట విషయంలోకి వస్తే 30, 60, 100 విషయాలు ఆ యొక్క డిఫరెన్స్ ఉంటా ఉంది. But we see the differences when the time of harvest 30, 60 and 100. लेकिन काटने वाला के समय में आएंगे तो 30 गुना और 60 गुना और 100 गुना देखा था. కాబట్టి నిజమైన ఒక విశ్వాసి జీవితంలో కూడా 3 ప్రత్యేక విషయాలు ఉంటున్నాయి. We are true in the life of a true believers. There are three kinds. सच्चाई विश्वासी का जीवन में ये 3 तरीका का गुण रहते हैं. మొదటిగా గమనించినప్పుడు The first when we see जो पहले चीज हम देखेंगे तो న్యాయపత్ర గ్రంథము Judges न्यायाधिपतियों का किताब 6వ అధ్యాయం chapter 6. 6वां अध्याय, न्यायों का किताब 6वां अध्याय 36వ వచనం నుండి 40 వరకు మార్చి చదువుకుంటాం. 6 and from verse 36 we shall read alternately. देखो न्यायों का किताब 6वां अध्याय और उसका 37 से लेकर 36 से लेकर 36 లాస్ట్ 40 तक है. From 36 to 40 alternately please. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్టు నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించినలా Behold, I put a flea of wool in the तो floor सुनो, and मैं with the एक dew beyond the feet भेड़ी का उन खोलियों के रखूंगा और यदि ओस केवल उस ऊन पर पड़े और उसे छोड़ सारे भूमि सुख रह जाए तो मैं जान लूंगा अपने वचन के अनुसार इस्राएलों के मेरे द्वारा छुड़ाएगा. అలాగున జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. फिर गिदोन ने परमेश्वर से कहा, यदि मैं एक बार फिर कहूं तो तेरा क्रोध मुझ पर ना बढ़ के मैं इसी ऊन के एक बार और भी तेरा परीक्षा करूं और केवल उन्हीं की सुख रहे और सारी भूमि पर ओस पड़े. ఆ రాత్రి దేవుడు అలాగున చేసెను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. ఈ వచన భాగంలో గమనించినప్పుడు when we meditate upon this portion, जब ये वचन के बारे में ध्यान करेंगे तो దేవుడు గిద్యోను వాడుకోవాలని ఆశపడ్డాడు. here Lord God wants to use Gideon. परमेश्वर बाबू गिदोन को इस्तेमाल करना चाहता था. వాస్తవానికి పిరికివాడై He was a timid person. लेकिन गिदोन के बारे में देखे तो बहुत डरता था. చాటున పోయి చాక్కున్నటువంటి వాడు. He was a person who hid himself. केवल दूर में जाके छिपा के रहता था. ఆ గాను చాటున ఉన్నాడు. He hid himself. तो वो खुद का खुद वो छिपाए रहा था. దేవునితో
దూత మాట్లాడుతుంది, The angel of the Lord is speaking to him. उसी समय में परमेश्वर का दूत गिदियोन से बात कर रहे, పరాక్రమం గల బలాఢ్యుడా, Great and mighty जो one. महान पराक्रमी गिदियोन, ప్రభువు తను వాడుకోవాలని ఆశపడినాడు. Lord God wanted to use Gideon. परमेश्वर ने गिदियोन को इस्तेमाल करना चाहता था। అమాలేకుల మీద మిద్యానుల మీద విజయం పొందాలని ఆశపడుతున్నాడు. Lord wanted to give victory over Amalekites and Midianites. जो अमालेकियों और गिदियोन के ऊपर, जो अमालेकियों के ऊपर परमेश्वर ने गिदियोन को विजय देना चाहता है। నువ్వు వెళ్ళు, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. You go, I will strengthen you. आप जाओ, मैं आपको सामर्थ्य देंगे। దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను నీకు సహాయపడతాను ప్రభు చెప్పాడు. By the help of God, you will receive strength. परमेश्वर के आत्मा के द्वारा आप सामर्थ्य पाके विजय पाएगा बोल के कहते నీ हैं। ద్వారా నేను గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్నానని చెప్పాడు. By you, I want to give great victory to the children of Israel. आपके द्वारा इस्राएलियों को छुड़ा के बहुत महान विजय देने वाला बोल के गिदियोन से कहते हैं। దాదాపు 18 సంవత్సరాల చెర నుండి విడిపించాలని ప్రభు కోరుతున్నాడు. And our Lord wants to deliver them from the bondage and slavery जो of इस्राएलियों जिनको 18 साल से वो बंधन में है, उसको Sorry. छुड़ाना चाहते हैं। సారీ 6 అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు when we read chapter 6 verse 1. न्यायों की किताब 6वां अध्याय पहले पद में लिखा हुआ, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు మిద్యానుల చేతికి వారికి అప్పగించెను. Israel did evil in the sight of the Lord, and he delivered them into the hand of Midianites 7 years. सब इसराइल ने यहोवा का दृष्टि में बुरा किया, इसलिए यहोवा ने उन्हें मिद्यानियों के वश में 7 वर्ष कर रखा। 7 సంవత్సరాల చెర నుండి విడిపించడానికి దేవుడు గిద్యోని వాడుకోవాలని కోరుకున్నాడు. Here the desire of our Lord wants that he should deliver the children of Israel through Gideon. 7 साल से जो इसराइल ने मिद्यान के बंधन में है, उसको छुड़ाने के लिए परमेश्वर गिदियोन को इस्तेमाल किया। కానీ గిద్యోని ఇక్కడ దేవుని సూచన అడుగుతున్నాడు. Here Gideon is asking for a sign. लेकिन परमेश्वर कैसा छुड़ाएगा उसके बारे में गिदियोन ने परमेश्वर से एक चिन्ह मांग रहे। ఇగో ఇక్కడ గొర్రెబొచ్చు ఉంది. He says here is a fleece. ये कहते हैं इधर तो बहुत भेड़ का ऊन है। ఈ రాత్రి ఈ యొక్క గొర్రెబొచ్చు మాత్రమే తడవాలా, మిగతా ఎక్కడ కూడా ఆ యొక్క మంచు పడకూడదని He is చెప్పాడు. asking the Lord, tonight only this fleece should be full of dew, and the whole around the earth should be dry. चिन्ह के बारे में बताया था, ये रात का समय में केवल बेड़ी का ऊन है, उसी में ओस लगना चाहिए और कहीं भी नहीं लगने का। ఉదయం వచ్చి చూశాడు. Morning he rose and saw. बोर में आके देखा था, ఉదయం వచ్చి ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు అక్కడ అది మా బకెట్లంతా నిండిపోయింది. When he took the fleece and when he squeezed it, the bowl was full of water. जब वो बेड़ का ऊन लेकर उसको पिसाया था, तब वो पूरा बकेट में पानी से भर गया था। చుట్టూ అంతా కూడా పొడిగా ఉంది. Around it was dry. बाकी जगह देखेंगे तो पूरा ड्राई है। రెండవ సూచన అడుగుతున్నాడు. He is asking a second sign. और दूसरा चिन्ह भी मांगा था। ఇప్పుడు గొర్రెబొచ్చు తడవకూడదు, మిగతా అంతా తడవాలా. This he wants that the fleece should be dry and the surrounding place should be full of dew. अभी ऊन का ऊपर जो ओस नहीं लगने का, बाकी जो भूमि पर लगने का। ప్రభు నమ్మకమైనటువంటి వాడు. Our God is a faithful God. हमारा परमेश्वर विश्वास योग्य परमेश्वर है। గిద్యోనుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని గణపరచాలని ఇష్టపడ్డాడు. He had the desire to increase the faith of Gideon. जो भी गिदियोन का विश्वास है, उसको आधार करना चाहता था। గిద్యోను కాకపోతే దేవుడు ఇంకా ఎవరైనా వాడుకొనగలడు. If Gideon was not there, he could have used any other child. अगर गिदियोन नहीं तो परमेश्वर दूसरों को भी इस्तेमाल कर सकते हैं। గిద్యోను చెప్పినట్టుగా చేయడానికి గిద్యోను ఎవరండి? Who is Gideon to ask Lord what he wants to do? लेकिन गिदियोन जो बोलते हैं उसके हिसाब से करने के लिए परमेश्वर, गिदियोन कौन है? గిద్యోను యొక్క విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. He honored the faith of Gideon. फिर भी परमेश्वर ने गिदियोन का विश्वास को आधार किया। గిద్యోను దేవుడు నాతో ఉన్నాడని ఆ సూచన ద్వారా తెలుసుకొని Gideon came to know that my Lord is with me because of these signs. ये चिन्ह के द्वारा गिदियोन को ये चीज मालूम हुआ, परमेश्वर मेरे संग में है। ఆ తర్వాత అధ్యాయాల్లో విజయం పొందడం చూస్తాం. After that we see next chapter that he got great victory. उसके बाद हम देखते हैं जो गिदियोन ने बहुत महान विजय पाया। అనేక సార్లు మనం కూడా ఇదే. Many times we are in this position. कई बार हमारा विश्वास जीवन में ऐसा भी रहते हैं। దేవుడు ఒక గొప్ప పని కొరకే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. Lord chooses us for a great work. परमेश्वर ने आपको, परमेश्वर को बहुत बड़ा महान काम के लिए आपको चुना है। ఆ గొప్ప కార్యానికి ప్రభు నిన్నే కోరుకున్నాడు. For that great work Lord has chosen you only. वो बहुत बड़ा काम करने के लिए परमेश्वर केवल आपको ही चुना है। అనేక సార్లు దేవుని సూచనలు అడుగుతాం. Many times we ask signs from our Lord. लेकिन कई बार हम परमेश्वर का चिन्ह के बारे में मांगते हैं।
ప్రియ దేవుని బిడ్డలంగా ఈ రీతిగా ఉన్నామేమో. Dear beloved of the God, are we in this state? प्रिय परमेश्वर का संतान होकर आपका जीवन भी ऐसा भी है क्या? రెండవదిగా గమనించినప్పుడు When we see the second life, दूसरा चीज के बारे में हम देखेंगे तो యోహాను సువార్త Gospel according to John, 20వ అధ్యాయం chapter 20, आइए यूहन्ना का सुसमाचार 20 अध्याय 24-25 వచనాలు. verse 25 and 24. यूहन्ना का सुसमाचार 20 अध्याय और उसका 24 और 25 पद. కలిసి చదువుకుందాం. All together, please. आइए सब मिलकर 20 अध्याय 24 और 50 पद पढ़ेंगे. యేసు వచ్చినప్పుడు परंतु 12 మందిలో बारह में से ఒకడైన एक దిదుమన आदत తోమను तोमा వారితో से లేకపోయిన दिदुमुस कहलाते हैं. जब यीशु తక్కిన आए శిష్యులు तो మేము उनके ప్రభువును साथ చూచి ना था. అతనితో जब చెప్పగా अन्य అతడు, चेले उससे నేను कहने ఆయన लगा చేతిలో हमने మేకులు प्रभु को देखा है. గుర్తులు तब చూచి उसने నా उन्हें कहा వేలు जब ఆ तक मैं మేకుల उसका గుర్తులు हाथों के పెట్టి कीला నా के చేయి ఆయన ना పక్కలో ఉంచితే देखूं కానీ और నేను कीलों के छेदों में నమ్మని अपनी వారితో अंगूठी చెప్పను. will not believe. ना डालूं और उसके पंजीर में अपने हाथ ना डालूं तब तक मैं विश्वास नहीं करूंगा. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడు తిరిగి లేచాడు. Our Lord Jesus Christ was resurrected and rose again. हमारा प्रभु यीशु मसीह पुनरुत्थान होकर जी उठा था. ఆ శిష్యుల ద్వారా తోమాకు చెప్పబడింది. And these disciples, they told to Thomas. ये चीज ने जो अन्य बाकी चेलों ने तोमा से कहता था. శిష్యులు ప్రభువును గురించి తోమాతో చెప్పినప్పుడు When the disciples informed Thomas about Lord Jesus Christ, जब चेलों ने प्रभु यीशु मसीह के बारे में ये तोमा से कहने के समय में వాస్తవానికి తోమా ప్రభువును స్తుతించవలసిన వాడు. in reality Thomas should worship the Lord. सचमुच देखेंगे तो वो लोगों के साथ तोमा भी उसको परमेश्वर को आराधना करने का. కానీ ఇక్కడ అంటున్నాడు, But what he says here, लेकिन इधर कहते हैं నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు అందులో ఉంచాలా. except I see the print of the nails and put my finger. तो मैंने क्या कहते हैं, जब तक मैं उसको हाथों में कीलों के छेद ना देख लूं और कीलों के छेदों में अपने अंगूठी ना डालूं, ఆయన ప్రక్కలో నా చెయ్యి నేను ఉంచాలని కోరుతున్నాడు. Except I thrust my hand into his side. उसके पंजर में अपना हाथ ना डालूं, అప్పుడే నేను నమ్ముతాను. అప్పటి వరకు నేను నమ్మనే Then నమ్మను. only I will believe, otherwise I will not believe. तभी मैं विश्वास करूंगा. जब तक मैं विश्वास ना करूंगा నేను నమ్మనే నమ్మనున్నాడు. I will not believe. मैं विश्वास नहीं करूंगा. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే పక్క పోరా అనొచ్చు. He is telling to other disciples in another way, if you want to believe, believe, otherwise go. चेलों ने प्रभु यीशु मसीह ने ऐसे कह सकता है, आप अगर विश्वास कर सकते हैं तो करो, नहीं करने के तो जाओ बोल के बोल सकते हैं. యేసు ప్రభు ప్రత్యక్షమే నువ్వు నన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు పక్కకు పోరా అనొచ్చు. Lord Jesus Christ might have told him that you didn't believe on me, you go aside. प्रभु यीशु मसीह भी उसको प्रत्यक्ष होकर मैं मुझको ऊपर विश्वास नहीं किया इसलिए चलो जाओ बोल के ऐसा कह सकते हैं. కానీ ప్రభు నమ్మకమైన వాడు. But our Lord is a faithful God. लेकिन हमारा परमेश्वर विश्वास योग्य परमेश्वर है. ఆయన ఎవరిని తృణీకరించేవాడు He కాదు. never rejects anyone. किसी को इनकार करने वाला परमेश्वर नहीं है. ఆయన నమ్మకపోయినా, If we don't believe also, आप उसको ऊपर विश्वास नहीं करेंगे तो ఆయన నమ్మకమైనటువంటి వాడు. he is a faithful God. वो तो विश्वास योग्य परमेश्वर తన है. స్వభావాన్ని బట్టి విరుద్ధంగా ఏది చేయడి వాడు. According to his nature, he will not do anything against us. हमारा स्वभाव के विरुद्ध में कोई चीज करने वाला नहीं है. తోమా కొరకు మరలా ఒకసారి ఆయన ప్రత్యక్షమైనాడు. Because of Thomas, he appeared once again. इसलिए तोमा के लिए और एक बार उसको प्रकट हुआ था. దేవుడు తోమా ప్రభుని పునరుత్థాన ప్రభుని యేసుక్రీస్తు తోమాతో మాట్లాడుతున్నాడు. Here the resurrected Lord Jesus Christ is speaking to Thomas. और पुनरुत्थान का परमेश्वर प्रभु यीशु मसीह तोमा से बात कर रहे. 20వ వచనంలో In verse 27, यूहन्ना का 20 का 27 पद में నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. reach here thy finger and behold my hands. तब उसने तोमा से कहा, अपने अंगुली यहाँ लाकर मेरे हाथ को देखो నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. And reach here thy hand and thrust into my side. और आपका हाथों को अपने हाथ लाकर मेरे पंजर में डाल. ప్రభు ఎంత నమ్మకమైనటువంటి వాడు. What a faithful God we have. परमेश्वर जितना विश्वास योग्य परमेश्वर है. ప్రియులు గమనించండి. Dear beloved, please think over it. प्रिय विश्वासी, इसका ऊपर ध्यान लगाओ. ఒకసారి దెబ్బ తగిలినప్పుడు, When once we have got hurt, अगर एक बार आपको चोट लगेगी तो కొంత నొప్పి బాధ ఉంటుంది. we get some pain and we suffer. हम थोड़ा तकलीफ उठाते हैं. కానీ తగిలినటువంటి దెబ్బ మీదనే మరొక దెబ్బ తగిలితే, When we the spot where we got the injury on again, if we get some injury, how much pain it will be. लेकिन जिधर आपको चोट लगा, घायल हुआ, उसके ऊपर और भी चोट लगेगी तो कैसा लगेगा? ఆ నొప్పి ఈడికి వస్తుంది. That pain reaches our head. वो दर्द है खाली सिर तक पहुंचते हैं. ఎంత కష్టం. What a difficult situation. जितना तकलीफ है. మొదటిసారి ఓర్చుకోగలం. First time we can bear little bit. पहले बार थोड़ा सह सकते हैं.
కానీ రెండో పర్యాయం మన వల్ల కాదు. Second time it's unbearable. लेकिन दूसरा बार हम नहीं सह सकते. కానీ ప్రభు ఎంత నమ్మకస్తుడంటే, But see our Lord, how much faithful He is. लेकिन हमारा प्रभु यीशु मसीह जितना विश्वासी एक परमेश्वर है, అవిశ్వాసంలో ఉన్నటువంటి తోమా కొరకాయ Because of this unbelieving Thomas, जो अविश्वासी तोमा के लिए అతని యొక్క విశ్వాసాన్ని గణపరచడానికి కొరకాయ to increase his faith, उसको विश्वास को आधार करने के लिए ఆయన చేతుల్లో ఇక గుర్తుల్లో తన వేలు పెట్టడానికి చూపిస్తున్నాడు, పెట్టు అని. he reappeared again so that Thomas may put his finger into his hands. देखो उसका उंगली यहाँ लाकर उसका हाथ पे रखने के लिए मौका दिया है. తోమా వచ్చి నా ప్రక్కలో నీ చెయ్యి పెట్టు అని చెప్తున్నాడు. Lord is saying, Thomas, bring your hand and reach to my side. तोमा आप आके आपका हाथ मेरे पंजर में डालो. అనేక పర్యాయంలో మనం కూడా ఈ రీతిగా ఉంటున్నాం. Many a times we are in this state. कई बार हमारा विश्वास भी ऐसा ही होते हैं. ఆయన చూస్తేనే, If he sees at us, अगर जब तक मैं उसको नहीं देखूंगा, ఆయన నాతో మాట్లాడితేనే, if he speaks to us, अगर वो मुझसे बात करेंगे तो, ఆయన నాకు ప్రత్యక్షమైతేనే, if he gives vision to me, अगर मुझको प्रकट हुआ तो నేను నమ్ముతాను. then only I'll believe. तभी मैं विश्वास करूंगा. లేకపోతే నేను నమ్మను. Otherwise I will not believe. अगर ऐसा नहीं तो मैं विश्वास नहीं करूंगा. ఒకవేళ అలాంటి విశ్వాసంతో ఉన్నావా? If we are having such kind of faith, आप भी ऐसा विश्वास आपका दिल में है क्या? మూడవ రకం విశ్వాసులు, the third type of believers, तीसरा जोन का विश्वासी के बारे में देखेंगे. రోమీయులకు రాసిన పత్రిక Romans आइए रोमियन का किताब 4వ అధ్యాయం chapter 4. रोमियन की किताब 4 अध्याय 18వ వచనం Romans chapter 4 verse 18. रोमियन का किताब 4 अध्याय और उसका 18 पद. కలిసి చదువుకుందాం. All together please. आइए सब मिलकर रोमियन का 4-18 पद पढ़ेंगे. నీ సంతానము ఇలాగుండని దేవుని బట్టి తన అనేక జనులకు తనయులను నిరీక్షణకు ఆధారమైనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. की पिता हो. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. He had faith, hope when he was against hope. जब वो आशा नहीं था उस समय में विश्वास करके विश्वास किया था. అవకాశం లేదు నమ్మడానికి. There was no hope to believe. इधर हम देखते हैं अब्राहम के जीवन में जो विश्वास करने के बिल्कुल मौका भी नहीं है. అప్పటికే అబ్రహాం యొక్క వయసు 100 సంవత్సరాలు. By that time Abraham has grown up to age of 100. क्योंकि उस समय में अब्राहम का उम्र लगभग 100 साल है. సారా యొక్క జీవితము ఆమె స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. She was against the nature of a woman that she could bear children. क्योंकि सारा का जीवन में भी देखेगा तो बहुत बुढ़पा हो गया था बच्चा का. అతడు విశ్వాసం వలన బలం పొందినవాడై, because of this belief he increased in faith. लेकिन अब्राहम के बारे में लिखा हुआ था विश्वास के द्वारा सामर्थ्य पाके ఆధారం లేనప్పుడు ప్రభువుని నమ్మాడు. He hoped against hope. जिस समय में उसका जीवन में आधार नहीं उस समय में विश्वास करके परमेश्वर के ऊपर आशा रखा. పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పుడు, Very unwanted circumstances. जब उसका जीवन में पूरा हाल ठीक नहीं रहने के समय में ప్రభుతో విశ్వాసం లేని వారంగా ఉంటామా? When the circumstances are not good around us, are we faithful towards our Lord? हमारा जीवन में जो भी हाल उल्टा पलटा जाने के समय में हम विश्वास में खड़े रहते हैं क्या? అపోస్తల కార్యం 27వ అధ్యాయం Acts of Apostles chapter 27 प्रेरितों का काम 27 अध्याय 21వ వచనం కలిసి చదువుకుందాం. verse 21 all together please. प्रेरितों का काम 27 अध्याय और उसका 21 पद सब मिलकर पढ़ेंगे. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడగా పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొనున్న ఆశ బొత్తిగా లేకపోయిను. వారు బహుకాలం భోజనం చేయలేక ఉన్నందున వారి మధ్య నిలిచి, ఇక్కడ గమనించినప్పుడు ప్రాణములతో తప్పించుకుందుమన్న ఆశ బొత్తిగా పోయెను. Here when we see that there was no hope to save their lives. इसमें हिंदी में 20 पद में लिखा हुआ तो हमारे बचने के सारी आशा जाती रही. బ్రతుకుతాము అనేటువంటి ఆశ పరిస్థితులు ఏవి కూడా అక్కడ లేవు. There was no hope that they will be alive. जो बचने के लिए कोई भी चांस नहीं है. ఆ సమయంలో పౌలు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. At that time we see Paul had great faith in the Lord. उन समयों में भी प्रेरित पौलुस ने परमेश्वर का ऊपर भरोसा किया. ఇలాంటి విశ్వాసం ఉందా? Have we such kind of faith? संकट के समय में ऐसा विश्वास आपका जीवन में है क्या? ఇలాంటి విశ్వాసము మన దగ్గర కనబడుతుందా? Are others able to see such kind of faith in us? हमारा विश्वास जीवन में संकट का समय में दूसरा लोग ने हमारे ऊपर ऐसा विश्वास देख सकते हैं क्या? ప్రియ దేవుని బిడ్డలంగా ఇలాంటి విశ్వాసాన్ని ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నాడు. Dear beloved of our Lord wants to see such kind of faith. परमेश्वर संतान होकर परमेश्वर हमारे से ऐसा विश्वास मांग रहे.
ఒకవేళ నువ్వు గిద్యోని వలె ఉన్నావేమో, Maybe we are like Gideon, आप शायद हो सकते हैं गिदियोन का जैसा है, తోమా వలె ఉన్నావేమో. like Thomas. शायद हो सकते हैं तोमा का जैसा है. కానీ ప్రభు కోరుకునేది అబ్రహాము పౌలు లాంటి విశ్వాసం. But our Lord wants us to be like Paul and like Abraham. लेकिन परमेश्वर अब्राहम का जैसा, प्रेरित पौलुस का जैसा विश्वास हमारा जीवन से मांग रहे हैं. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. Many unwanted situations around them. हमारा जीवन में हाल बिल्कुल ठीक नहीं है. జీవితము సాగలేకపోతా ఉన్నాం. We are unable to grow in our life. हमारा जीवन का यात्रा आगे नहीं बढ़ सकते हैं. ఆ విశ్వాస యాత్ర కొనసాగించడం చాలా కష్టమవుతుంది. Very great difficulty in growing in the way of faith. ये संकट क्लेश के द्वारा हमारा विश्वास का यात्रा आगे बढ़ना बहुत मुश्किल हो रहे हैं. నీ కుటుంబ జీవితం కొనసాగించడం చాలా కష్టమవుతుంది. To grow in our family life, it's a great challenge. तपाईं का परिवार का जीवन में भी संकट के वजह से आगे बढ़ना बहुत मुश्किल हो रहे हैं. క్లిష్టమైన పరిస్థితుల్లో పరిచర్య చేయడం అసాధ్యంగా ఉంది. Unwanted circumstances is very difficult to serve the Lord. ऐसा हाल होकर वैसा समय में परमेश्वर का सेवा करने में भी बहुत मुश्किल होते हैं. ఆ సమయంలో అబ్రహాం వలె పౌలు వలె సాగుతున్నామా? In those circumstances, are we growing like Paul or like Abraham? लेकिन वैसा समय में भी हम अब्राहम का जैसा, प्रेरित पौलुस का जैसा हम विश्वास में आगे बढ़ रहे क्या? పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నాయి. Circumstances may be against us. बिल्कुल हाल तो ठीक नहीं है. బ్రతుకుతామన్న ఆశ లేదు. We will be alive. There's no hope to be alive. बचने के लिए सारा आशा निकल गया. కానీ 23 వచనం తాను చెప్తున్నాడు. In verse 23 he says, लेकिन 23 पद में कहते हैं, నేను ఎవడి వాడనో ఎవరిని నేను సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసినది. in verse 23 and 24 he says, for there stood by me this night an angel of God, who am I and whom I serve, saying, fear not, Paul, thou must be brought before Caesar. क्योंकि परमेश्वर जिसका मैं हूँ और जिसका सेवा करता हूँ, उसकी स्वर्गदूत ने आज रात मेरे पास आकर कहा, हे पौलुस मत डरो, तुझे कैसे मत डरो. మరణానికి అతి చేరులో ఉన్నారు. He was very near to death. ये तो मृत्यु के बहुत निकट में है. ఆ సమయంలో బ్రతుకుతామనేటువంటి విశ్వాసము దేవుని ఎడల మనం కలిగిన వారంగా ఉంటామా? At that time, do we have that faith that we will be alive? ऐसा समय में मृत्यु निकट आने के समय में हम परमेश्वर का ऊपर विश्वास रख के खड़ा होते क्या? దేవుని బిడ్డలంగా ఇలాంటి విశ్వాసం ప్రభు కోరుతున్నాడు. As the children of God, our Lord wants such kind of faith. परमेश्वर संतान होकर परमेश्वर हमसे ये तरीका का विश्वास हमारा जीवन से मांगते हैं. కాబట్టి పౌలు అన్నాడు, Therefore Paul says, इसके वजह से पौलुस कहते हैं, నేను విశ్వాసమును కాపాడుకున్నాను. I have saved my faith. इसलिए मेरा विश्वास को संभाला था. నేను మంచి పోరాటం పోరాడాను. I have fought a good fight. मैं तो अच्छा कुश्ती लड़ाया था. విశ్వాసం కాపాడుకున్నాను. I have protected my faith. मेरा विश्वास को संभाला था. నా కొరకు నీతి కిరీటం ఉంది. There is a crown of glory for me. इसलिए मेरे लिए धार्मिकता का मुकुट रखा गया है. విశ్వాసము కాపాడుకుంటున్నామా? Are we protecting our faith? हमारा विश्वास को संभाल रहे क्या? అనేక సార్లు విశ్వాసం తొలగిపోతున్నాం. Many times we are moving away from this faith. कई बार हम विश्वास से भटक जा रहे हैं. కాబట్టి ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. That's why Lord is putting a question before us. इसके वजह से परमेश्वर हमको ये सवाल पूछ रहे हैं. లూకా సువార్త Gospel according to Luke, आइए लूका का सुसमाचार 18వ అధ్యాయం verse 15, chapter 18 15. अध्याय 8th verse 8వ వచనం కలిసి చదువుదాం. Luke chapter 18, verse 8, please. लूका का सुसमाचार 18 अध्याय और इसका 8 पद सब मिलकर पढ़ेंगे. ఆయన मैं వారికి तुमसे త్వరగా कहता हूं, న్యాయం वह तुरंत उनके न्याय వారి कराएगा, విషయమే तो కదా मनुष्य का ఆయన पुत्र जब దేవుని आएगा, రాజ్యం तो क्या ही पृथ्वी पर विश्वास ఆయన पाएगा. కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? మనుష్య కుమారుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. Son of God is going to reappear again. प्रभु यीशु मसीह दूसरा बार आने वाला है. ప్రభు రాబోతున్న దినాల్లో ఉన్నాం. We are in the days where our Lord is going to come. हम प्रभु का दूसरा आगमन का दिनों में रहते हैं. ప్రభు కావాల్సింది పౌలు లాంటి విశ్వాసమైన వారు. Lord wants to see faithful children like Paul. लेकिन परमेश्वर ने प्रेरित पौलुस का जैसा विश्वासी लोग के लिए ढूंढ रहे. పరిస్థితులను బట్టి విశ్వాసం తొలగిపోయేవారు కాదు. Because of circumstances, we should not be deviated from our faith. हमारा संकट क्लेश हाल के द्वारा हम विश्वास से भटकने वाला विश्वासी नहीं. పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా విశ్వాసముతో
ప్రభు కొరకు జీవించేవారు ప్రభుకు కావాలా? Whatever may be the situations, our Lord wants us to grow and to live in faith. हमारा हाल कोई भी होने दो, लेकिन वही हर समय में परमेश्वर के ऊपर विश्वास करके जीवन बिताने वाला चाहिए। ఆ విశ్వాసాన్ని మనలో చూడాలని ప్రభు కోరుతున్నాడు. That same faith Lord wants to see in all of us. वैसा विश्वास परमेश्वर हमारा जीवन में देखना चाहता है। ప్రభువులను సమీపించబోతున్నాం. We have come around the table, Lord's table. आइए मेज में भाग लेने के लिए तैयारी हो रहे। అలాంటి విశ్వాసం మనలో ఉందా? We have such kind of faith? हमारा जीवन में ऐसा विश्वास है क्या? గిద్యోను లాంటి వారు, తోమా లాంటి వారు ప్రభుకు అవసరం లేదు. Like Gideon and Thomas, our Lord doesn't want. गिदयोन और तोमा का जैसा अल्पविश्वास है, वो विश्वास नहीं चाहिए। ఆయన ప్రత్యక్షమైనప్పుడు పౌలు లాంటి, అబ్రహాం లాంటి విశ్వాసం ఉండమని ప్రభు కోరుతున్నాడు. When our Lord is going to reappear, He wants to see faithful children like Paul and like Abraham. लेकिन प्रभु यीशु मसीह दूसरा बार आने के समय में अब्राहम का जैसा, प्रेरित पौलुस का जैसा विश्वासी लोग के लिए ढूंढ रहे। ఒకవేళ అలాంటి విశ్వాసం మనలో లేకపోతే ప్రభువుకు విడిచిపెడితే పరిస్థితి ఏంటి? If we don't have such kind of faith and if we are left behind, what will be our situation? अगर आपका जीवन में ऐसा विश्वास नहीं होगे तो आपका, अगर प्रभु छोड़ेंगे तो आपका जीवन कैसा है? రండి పరీక్షించుకుందాం. Come